ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సార్, ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన చేశారు. సో మీరు కూడా కుప్పం వాసి, బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వారు. వైసీపీ వాళ్ళు ఈ మధ్య ప్రధానంగా రోజా కావచ్చు లేదా మిగిలిన మంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఓడిపోబోతా ఉన్నాడు, 170 స్థానాల్లో వైసీపీ గెలవబోతా ఉంది, ఆ భయంతోనే ఇప్పుడు కుప్పం గుర్తొచ్చి అక్కడ నాయకుల కాళ్ళు లేదా ప్రజల కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు కుప్పం వచ్చారని చెప్పి ఈ మధ్య చాలా బలమైన కామెంట్స్ చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు కుప్పం వాసి? సార్, కుప్పం అనేది ఈ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతం. తమిళనాడు, కర్ణాటక ఈ కూడల్లో ఉంటుంది. దీన్ని వెలుగులేక రావడము, కుప్పం అనేది ప్రపంచానికి తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఖచ్చితంగా 1,00,000 ఓట్లతో మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాడు, దీంట్లో డౌటే లేదు. ఈరోజు బీసీ వర్గాలు అందరూ కూడా 2019లో ఒకసారి చూద్దామని మోసపోయారు బీసీ వర్గాలు. బీసీలకు పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే నందమూరి తారక రామారావు గారిని మేము మామూలుగా ఏమని పిలుస్తానంటే, ఆయన బీసీల అంబేద్కర్, ఆంధ్రుల అంబేద్కర్ నందమూరి తారక రామారావు నేను పిలుస్తాను. ఆయన ఎప్పుడు పార్టీ పెట్టాడో ఆ రోజుతోనే బీసీలకు రాజకీయ చైతన్యం, రాజకీయ అవకాశాలు కల్పించాడు. ఎంతోమంది సర్పంచులు కావచ్చు, ఒక స్థానిక సంస్థలో పదవులు రావడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు వేదిక పడినట్టు చాలా నాయకులు, బీసీ నాయకులు, యనమల రామకృష్ణుడు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కె కృష్ణమూర్తి గారు కావచ్చు, అన్ని ప్రాంతాల్లోనూ రాయలసీమ పారసారథి గారు కావచ్చు, రాయలసీమ ప్రాంతాలు కావచ్చు, కోస్తా కావచ్చు, ఆ విధంగా విజయనగరం ఆ ప్రాంతం కావచ్చు, ఎక్కడ తీసుకున్నా కూడా ఈరోజు ఉన్నత స్థానంలో బీసీ నాయకులు ఉన్నారంటే అది తెలుగుదేశం వల్లనే జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలు బీసీల పార్టీని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం కూడా. కాబట్టి కుప్పం ప్రాంతం కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో పలమనేరు ప్రాంతం కావచ్చు, బీసీలు దాదాపు మోర్ దెన్ 50% ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు 1,00,000 మెజార్టీ వస్తుంది. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా గత డిసెంబర్ 30వ తారీఖున కుప్పంలో మా కులం అంటే మేము షెప్పర్డ్ కమ్యూనిటీ, గొర్రెల మేపే కమ్యూనిటీ, కురబ కమ్యూనిటీ రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఉన్నాం మేము. కుప్పం నుండి కర్నూలు వరకు దాదాపు 36 నియోజకవర్గాల్లో, దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా 30 నుండి 50-60 వేల ఓటర్స్ కలిగి ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. 6 పార్లమెంటరీ స్థానాల్ని శాసించేటువంటి కమ్యూనిటీ, ఓట్ బ్యాంక్ కులం. ఇలాంటి కులాన్ని గౌరవించి ఆ రోజులు పార్టీ ఏర్పడినప్పుడే, తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడే అనంతపూర్లో ఎస్ రామచంద్రారెడ్డి అనేటువంటి మా కులస్తునికి మంత్రి పదవినిచ్చి, ఎంపీనిచ్చి ఆ రోజు 14 శాఖలు కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని గుర్తించి, మా కులాన్ని గుర్తించి మొన్ననే చంద్రబాబు నాయుడు మా కులదైవం నుండి దాస శ్రేష్ఠ శ్రీ కనకదాస్ గారి విగ్రహాన్ని బహుకరించి, ఆవిష్కరించి ఆయన జయంతోత్సవాలు పాల్గొనడం జరిగింది. ఆ రోజు వేలాది మంది మా కుటుంబంతో పాల్గొన్నాం. ఆ రోజు మాకు చాలా వరాలు కురిపించాడు. మేము ఆయన కృతజ్ఞత కలిగి ఉంటాం. అంతేకాకుండా ఈ వరాలను సాధించుకోవడానికి ఆయనకు అత్యధిక మేము ఓట్లేసి గెలిపించుకొని సాధించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఆ వరాలు ఏమిటంటే ప్రధానంగా కుర్రబ కులస్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి మా గురువైనటువంటి దాస శ్రేష్ఠ శ్రీ కనకదాస్ గారు వచ్చి అన్నమయ్య వలె శ్రీ వెంకటేశ్వర స్వామి వరంతో పుట్టాడు. ఆ విషయాన్ని మన చంద్రబాబు గుర్తించారు. కాబట్టి మాకు టీటీడీ బోర్డులో ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామని చెప్పి పబ్లిక్ అనౌన్స్ చేశాడు. రెండవది ఒక ఎమ్మెల్సీని కల్పిస్తామని అనౌన్స్ చేశాడు. అంటే రాజకీయ చైతన్యం కోసం, మా ప్రజల అభివృద్ధి కోసం, గొర్రెలు మేపుకునే వాళ్ళకి గొర్రె కాపురు చనిపోతే 10 లక్షలు బీమా, గొర్రెల కోసం 4 లక్షలు సబ్సిడీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. మాకు ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. ఏ విధంగా హిందూ ముస్లింలకు ఏ విధంగా మసీదులు ఉంటాయో, క్రిస్టియన్స్కి ఏ విధంగా చర్చిలు ఉంటాయి, మా కులానికి బీరేశ్వర దేవాలయాలు ఉంటాయి మొత్తం రాయలసీమ జిల్లాల్లో. ఆ గుళ్ళో పూజా విధానం వేరు, ఒక్కో ప్రాంతంలో ఒక రకంగా చేసుకుంటాం. మా ప్రాంతంలో తలపైన టెంకాయలు కొడతారు. అది చంద్రబాబు ప్రత్యక్షంగా చూశారు, లోకేష్ బాబు గారు చూశారు. ఆయన ఆశ్చర్యపోయారు. ఓ ఇంత భక్త్యా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి ముగ్ధుడయ్యాడు. మా యొక్క భక్తిని కావచ్చు, మా కులపైన నమ్మకం కావచ్చు, ముగ్ధుడై అనేక వరాలు ప్రకటించాడు. మేము కోరుకున్న వాటికి ఎక్కువ ప్రకటించాడు. అలాంటి పూజారులకి గౌరవ వేతనం 5,000తో స్టార్ట్ చేసి పెంచుకుంటూ పోతామని చెప్పారు. రాజకీయ అవకాశం కల్పించాడు. కార్పొరేషన్ ద్వారా మా పిల్లలు చదువుకోవడానికి, విదేశాల్లో చదవడానికి ఎక్కువ లోన్లు ఇస్తామని చెప్పి ఆర్థిక చైతన్యపరుస్తాము అని చెప్పి తెలియజేశాడు. సామాజికంగాను, ఆర్థికంగాను
మా కులాన్ని ఉన్నత స్థాయిలో తీసుకొస్తామని మాకు హామీలు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇస్తా ఉన్నారో ఆ హామీల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పదే పదే, దీన్ని ఎట్లా చూస్తారు మరి? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. మోసం అనేది జగన్మోహన్ రెడ్డి శరీరం అంతా ఉండాలి, చెప్పడమే తప్పు, అబద్ధాలు చెప్పడం. చెప్పాను కదా, తెలుగుదేశం ఏర్పాటుతోనే మా కులాన్ని గుర్తించి మా వ్యక్తికి ఒక ఆయనకి ఎంపీ పదవి, మంత్రి పదవినిచ్చి 14 శాఖలు కేటాయించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కుప్పంలో ఒక రోడ్డు పక్కన దాదాపు 3 నుండి 4 కోట్లు విలువ చేసే 1 ఎకరా 7 సెంట్ల భూమిని కేటాయించి అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి 50 లక్షలు కేటాయించాడు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చే దాదాపు 4.25 సంవత్సరం అవుతుంది. 3 నెలలు ఎలక్షన్లు వస్తాయి. 10 రూపాయలు చెల్లించి దానికి అంత సున్నం కొట్టే కానీ అంత సిమెంట్ వేయలేదు. అలాంటి ప్రభుత్వాన్ని నమ్మంటారా? మాకు ఇంత స్థలం ఇచ్చి మాకు దాదాపు 4,000 గొర్రెల నోళ్ళు ఇచ్చాడు కుప్పం ఏరియాలో అవును. అదేవిధంగా ప్రతి అక్కడ గుళ్ళకి 1,20,00,000 దాదాపు 1.5 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాడు కమ్యూనిటీ భవనాలు కట్టుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు అనౌన్స్ చేశాడు. ముందు ఆల్రెడీ మాకు రుచి చూపించాడు, మేము అనుభవిస్తున్నాం. ఎలా మోసం అవుతుంది? కాబట్టి ఇవంతా తప్పుడు ప్రచారాలు, ఇది వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలు తప్పితే. అంతేకాకుండా మా పక్కన మా మిత్రుడు ఉన్నారు, ఈయన 2 సార్లు, ఒకసారి ఎంపీపీ, ఒకసారి జెడ్పీటీసీ, కామన్ మనిషి. ఆ విధంగా చిత్తూరులో, అదేవిధంగా కర్నూలులో బత్తిన వెంకటరాముడు అనే వ్యక్తికి అప్పుడే జెడ్పీ చైర్మన్ చేశారు. అంటే మీకు కట్టుకోవడానికి భూములు ఇచ్చి ఇల్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పెట్టింది ఈ ప్రభుత్వం. అసలు ఏం జరిగింది సార్? ఇది వైసీపీ కుట్ర. చంద్రబాబు నాయుడుకి విలువ లేదని చెప్పి అక్కడ ఏదైనా చంద్రబాబు నాయుడు జరిగితే రాష్ట్రమంతా భయపడతారనేది. అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక సైనికుడు మరి సార్. స్త్రీలతో సహా 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు ఉంటే కూడా భయపడకుండా నేను 30వ తారీఖు చూశారు. జన సంద్రం అది. మేము డబ్బులు ఇచ్చి పిలవలే, వాళ్ళనైతే డబ్బులు ఇచ్చి కార్యకర్తలు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు. మేము అలా కాదు, స్వతంత్రంగా కార్యకర్తలు డబ్బులు వేసుకొని ఎంత స్వచ్ఛంగా వచ్చారంటే అంత స్వచ్ఛంగా వచ్చారు. ఎవరు భయపడే ప్రశ్న లేదు, భయభ్రాంతికి గురయ్యే ప్రశ్న లేదు. చంద్రబాబు నాయుడు లక్ష్యంతో పనిచేస్తున్నారు కార్యకర్తలు. ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ పైన వస్తుంది. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా కులాన్ని ప్రత్యేకంగా కురబ కులాన్ని గుర్తించడము, మా కనకదాసుని గుర్తించడము, ఆయన కనకదాసు విగ్రహాన్ని మాకు ఇవ్వడము, ఆయన ఆవిష్కరించడము మా కులానికి వచ్చిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ డిమాండ్లు ఆయన గెలిపించుకొని ఆయన ద్వారా ఎక్కువ డిమాండ్లు సాధిస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.